నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏంటంటే అందరికీ ఒక క్లియర్ పిక్చర్ అయితే ఉంది. కాబోయే ప్రధానమంత్రి ఎవరు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని. తేడాల్లో నెంబర్స్ దగ్గర కొంతమంది 310 ఇస్తున్నారు, కొంతమంది 350 బీజేపీకి ఇండివిజువల్గా, అలాగే ఎన్డీఏ కలిపితే ఎన్డీఏతో అయితే భాగస్వామితో 350 అని కొన్ని ఛానల్స్ కానీ సర్వే ఏజెన్సీస్ అయితే 400 దాటుతాయని. అయితే వీటి మధ్యలో కాంగ్రెస్కి సంబంధించిన ఒక వ్యక్తి సర్వే చేశాడు. అతను బీజేపీకి ఎన్ని స్థానాలు ఏ రాష్ట్రాల్లో వస్తాయని చెప్పి కొన్ని రాష్ట్రాల సర్వే ఫలితాలను కూడా విడుదల చేశాడు. అతని లెక్కల ప్రకారం అయితే కొన్ని రాష్ట్రాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్ కనుక తీసుకుంటే అతను వెస్ట్ బెంగాల్లో బీజేపీకి ఎన్డీఏకి 30 స్థానాలు ఇస్తున్నాడు. బీహార్ 36, ఒడిస్సా 15 వితౌట్ బీజేడీ, జార్ఖండ్ 12, తెలంగాణలో 6 స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 8 అంటే ఎన్డీఏ ఎలియన్స్, గుజరాత్ 26, కర్ణాటక 22, మహారాష్ట్ర 28, గోవా 2, మధ్యప్రదేశ్ 29, ఛత్తీస్గఢ్ 11, హిమాచల్ ప్రదేశ్ 4, ఉత్తరాఖండ్ 5, రాజస్థాన్ 25, హర్యానా 9, ఉత్తరప్రదేశ్ 75, పంజాబ్ 2, న్యూఢిల్లీ 7. ఇతను ఈ రాష్ట్రాలవన్నీ ఇచ్చాడు. అయితే కిందట నోట్ అని పెట్టాడు, అన్లెస్ ఇండియా ఎలియన్స్ ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థితో ప్రకటిస్తే ఏమన్నా కొన్ని మార్పులు ఉండొచ్చు, లేదంటే ఇందులో పెద్ద మార్పు ఉండదని. ఇతను ఎవరో కాదు, పార్థదాస్ అనే వ్యక్తి. పార్థదాస్ ఇతను కాంగ్రెస్కి ప్రోగా ఇస్తుంటాడు ఎక్కువ. కాంగ్రెస్కి తెలంగాణకు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చాడు, కాకపోతే అప్పుడు కరెక్ట్గానే మ్యాచ్ అయింది. అతను చేసిన సర్వే ఫలితాలు బట్టి కూడా బీజేపీ లేదా ఎన్డీఏ దాదాపు చాలా ఎక్కువ స్థానాల్లో స్వీప్ చేస్తుందంటూ కూడా అతను కాంగ్రెస్ వ్యక్తి ఇచ్చిన సర్వే కాబట్టి బీజేపీకి ఎన్ని స్థానాలని అది వీక్షకులకు షేర్ చేద్దామని ప్రత్యేకంగా ఈ ఐటెం పెట్టాను. థ్యాంక్ యూ.